ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మధుమిత కూడా మీ కూతురే అంకుల్. అది ఒకప్పుడు. ఇప్పుడు సీత ఒక్కతే నా కూతురు. ఎన్నాళ్ళని ఇలా గొడవ పడతారు? ఎన్ని రోజులు మధుమితని సూర్యని దూరం పెడతారు? వాళ్ళని మీరు ద్వేషించాలంటే ముందు నన్ను కోప్పడాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పెళ్లి చేసింది నేను. మీ పరువు పోవడానికి కారణం నేను. మీరు తిట్టాలి అనుకుంటే నన్ను తిట్టండి. వాళ్ళ మీద కోపం ఎందుకు? వాళ్ళ పెళ్లి మీరు చేసుండొచ్చు, కానీ వాళ్ళు మీతో చెప్పి ప్రేమించుకోలేదు. మీ తప్పేం లేదు. ప్రేమించిన వారితోనే ప్రేమ గురించి చెప్తారంకల్. ప్రేమల గురించి నాకు చెప్పకండి బాబు. మీతో కాకుండా ఇంకెవరికి చెప్పాలి? మీ కూతురిని క్షమించాల్సింది మీరే. మీ కన్న కూతురిని దగ్గర చేసుకోవాల్సింది మీరే. దాన్ని క్షమించడం, దగ్గరికి తీసుకోవడం జరగని పని. జీవితంలో ఇంకెప్పటికీ ఆ తప్పు చేయను. అంత పెద్ద తప్పు వాళ్ళేం చేశారు? అంతలా ఎందుకు ద్వేషిస్తున్నారు? సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం చూడ్డానికి కూడా మీరు వెళ్ళలేదు. మీరు మరీ అంత కఠినంగా ఉండకూడదు అంకల్. వాళ్ళపై కాస్త దయ చూపించండి. వద్దురామ్, ఒకరి దయా దాక్షిణ్యాలు మాకక్కర్లేదు. ఎవరో పేరు మిమ్మల్ని, వెళ్ళండి. అంకల్, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది బాబు, మీరు లోపలికి రండి. మధుమితని సూర్యని కూడా ఇంట్లోకి రమ్మని చెప్పండి. వద్దురామ్, మేం వెళ్ళిపోతాం. పద. ఆగండి సూర్య. వాళ్ళని ఆపకండి బాబు, వెళ్ళనివ్వండి. మధుమితని సూర్యని మీరు ఇంట్లోకి అనుమతించకపోతే నేను సీత కూడా వెళ్ళిపోతాం. వద్దురామ్, మా కోసం మీరు వెళ్ళిపోవద్దు. మీరుండండి, మేం వెళ్ళిపోతాం. మిమ్మల్ని పిలిచింది నేను మధు. అవమానంతో మీరు వెళ్ళిపోతే అది నాకు కూడా అవమానమే. చెప్పండి అంకుల్, మీరు నన్ను సీతని కూడా అవమానిస్తారా, లేక మధుమిత సూర్యని గౌరవంగా ఇంట్లోకి పిలుస్తారా? మీకు ఒక్కటే చాయిస్ ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.